సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహోద్యమం మొదలైంది. సికింద్రాబాద్ రూపురేఖలు మార్చడానికి కుట్రలు చేస్తున్న రేవంత్ సర్కార్పై జంగ్ సైరన్ మోగింది. రేపు సికింద్రాబాద్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు. సుమారు 10,000 మంది ఈ ర్యాలీలో పాల్గొంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలయ్యే శాంతి యాత్ర ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు కొనసాగుతోంది. గాంధీ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలపనున్నారు. శాంతి ర్యాలీకి సికింద్రాబాద్లోని ప్రతి డివిజన్ నుంచి 200 మంది చొప్పున తరలి రావాలని తలసాని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ శాంతి ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకుంటారు కేటీఆర్. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే శాంతి ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారు. ఏళ్లకు పైబడి చరిత్ర ఉన్న సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పేర్లు, ఊర్లు మారుస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్లు సికింద్రాబాద్ పేరు మారుస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం రేపు జరగబోయే శాంతియుత ర్యాలీలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలను మీ ఊరు మారుస్తా, మీ పేరు మారుస్తా, మీ పేరు లేకుండా చేస్తా అని ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మరి ప్రభుత్వానికి సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎమోషనల్గా అటాచ్మెంట్తో ఉన్నటువంటి ప్రజలు, మా సంస్కృతి సాంప్రదాయం ఈరోజు లష్కర్ సాధన సమితి అనే 2 ఏళ్ల నుంచి మీకు జిల్లా ఏర్పడాలి, కార్పొరేషన్ ఏర్పడాలని ఓ వైపున చేస్తుంటే రెండో వైపున మా అస్తిత్వమే దెబ్బ కొట్టే విధంగా మీరు చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నేను పాత్రికేయ మిత్రులకు కూడా, మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సికింద్రాబాద్ అస్తిత్వం మీరు కూడా సికింద్రాబాద్లో భాగం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైతే సికింద్రాబాద్, బోయిన్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని తీవ్రంగా ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది అందరికీ సంబంధించినటువంటి అంశం. నేను అన్ని పక్షాల వాళ్ళకు, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా అందరూ భాగస్వామ్యం కండి. మన అస్తిత్వాన్ని కాపాడదాం. తప్పకుండా మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. ఇక్కడ ఇది ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ. ఈ ర్యాలీలో అందరూ భాగస్వామ్యం కావాలని మరోసారి కోరుకుంటూ తప్పకుండా రేపు జరిగేటువంటి ఈ ర్యాలీలో భాగస్వామ్యం కావాలని నేను కోరుతాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సికింద్రాబాద్ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ నేతృత్వంలో అయితే రేపు 10,000 మందితో భారీ శాంతి ర్యాలీ జరగనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు ఏదైతే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం లష్కర్ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాలా 10,000 మందితో భారీ ర్యాలీ కూడా నిర్వహించబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ నుంచి మొదలుకొని ఫ్యాక్టరీ సెంటర్, ప్యారడైజ్ సర్కిల్ లో ఉన్నటువంటి ఎంజీ రోడ్ వరకు కూడా ఈ ఏదైతే ర్యాలీ కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేయాలని కూడా చూస్తుంది. అయితే అందులో భాగంగానే సైబరాబాద్ కార్పొరేషన్ తో పాటు ఇటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇటు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలి. కానీ దాన్ని మల్కాజ్గిరి కార్పొరేషన్ గా మార్చడం
ఊహాగానాలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే సికింద్రాబాద్ చరిత్రను కనుమరుగు చేసే విధంగా కుట్రలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఉద్యమం కనుక ప్రారంభించకపోతే రాబోయేటువంటి రోజుల్లో సికింద్రాబాద్ చరిత్ర అనేది పూర్తిగా కాలగర్భంలో కలిసేటువంటి అవకాశం ఉంటుందని కూడా సికింద్రాబాద్ వాసులు అంతా కూడా ఈ కార్యాచరణకు రూపొందించారు. అన్ని రంగాల ప్రజలు ఎవరైతే ఉన్నారో సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఇంకో చొప్పున 10,000 మంది రేపు భారీ ర్యాలీలో పాల్గొనాలని కూడా సూచించారు. అయితే రేపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రాబోతా ఉన్నారు. ఆ సంఘీభావ ర్యాలీకి సంబంధించి తాను కూడా సంఘీభావం చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ భవన్ లో తాను 9 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారు. అక్కడి నుంచి నేరుగా వద్ద ఉన్నటువంటి ర్యాలీ కార్యక్రమానికి ప్రారంభించి అక్కడి నుంచి నేరుగా విజయపేటలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వరకు కూడా శాంతియుత ర్యాలీని కూడా చేపట్టాం కూడా సూచించారు. అయితే 220 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేక చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కనుమరుగు చేసే విధంగా మల్కాజ్గిరి పేరు పెట్టడం, సికింద్రాబాద్ పేరును చేర్చడం పట్ల కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమం విజయవంతం చేయాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం సంబంధించి దాన్ని వెనకడుగు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. సికింద్రాబాద్ లో అనేక రంగాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో కూడా 10,000 మంది పాల్గొనాలంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అంతేకాకుండా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొనాలంటూ కూడా తాను పిలుపునిచ్చారు. రేపు శాంతియుత కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తరలి రావాల్సిందిగా తాను కోరుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.